నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ పాత్ర యూట్యూబ్ ఛానల్. హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన రోజులు మంగళవారం, శనివారం. ప్రత్యేకంగా మనం మంగళవారం నాడు హనుమంతుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం. మనం స్వామివారికి వడమాలను సమర్పిస్తూ ఉంటాం. అసలు స్వామివారికి వడమాలను ఎందుకు సమర్పిస్తారు, దీనివలన కలిగే ఫలితం ఏమిటి, దీనికి సంబంధించిన పురాణ కథ ఏమిటి అనే విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. అంజనాదేవి పుత్రుడైనటువంటి హనుమంతుడు శివుని యొక్క అంశ. స్వామివారికి సింధూరంతో పూజ, తమలపాకులతో పూజ ఎంతో ప్రీతికరం. అలాగే మనం తమలపాకుల దండను కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉంటాం. అలాగే చాలామంది స్వామివారికి వడమాలను సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది అయితే జిలేబీ మాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. స్వామివారికి సింధూరంతో ఎందుకు పూజ చేస్తాము, అలాగే తమలపాకుల దండను ఎందుకు వేస్తామనే విషయాలను మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం హనుమంతునికి వడమాలలను, జిలేబీ మాలను ఎందుకు వేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకనాడు ఉత్తర భారతదేశం నుండి, అంటే నార్త్ ఇండియా నుండి ఒక భక్తుడు మహాస్వామిని దర్శించుకోవడానికి కంచి మఠానికి వచ్చాడంట. ఆ భక్తుడు కొంచెం సంకోచిస్తూ ఉన్నట్టుగా మహాస్వామికి కనబడ్డాడు. వెంటనే మహాస్వామి ఆ భక్తుణ్ణి పిలిచి, ఎటువంటి సంకోచం లేకుండా నీకున్న సందేహాన్ని అడుగు అని చెప్పారట. అప్పుడు ఆ భక్తుడు, స్వామి, ఆంజనేయ స్వామి వారిని భారతదేశమంతా ఆరాధిస్తారు, కానీ ఎందుకు దక్షిణ భారతదేశంలో వడమాలను వేస్తారు, ఎందుకు ఉత్తర భారతదేశంలో జాంగ్రీతో మాలను వేస్తారు అని నా సందేహం. కానీ ఇప్పటి వరకు ఈ సందేహాన్ని ఎవరూ తీర్చలేకపోయారు. మీరైనా సరే నా సందేహాన్ని తీర్చండి స్వామి అని ఆ భక్తుడు మహాస్వామి వారిని అడిగాడు. అప్పుడు మహాస్వామి వారు హనుమంతుని గురించి మాట్లాడడానికి చాలా ఆనందపడిపోయారు. పిల్లలు ఎప్పుడైనా తినడానికి అల్లరి చేస్తే తల్లి వారికి ఆకాశంలో ఉన్న చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తుంది. అలాగే బాలహనుమంతుడు కూడా ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసి చాలా ముచ్చటపడ్డాడు. అంతటితో ఆగక ఆ సూర్యబింబాన్ని తన చేత్తో పట్టుకోవాలని ఆకాశంలోకి ఎగిరాడు. అదే సమయంలో సూర్యబింబాన్ని మింగాలని రాహువు కూడా వస్తున్నాడు. అయితే హనుమంతుడు ఇంకా రాహు మధ్య జరిగిన పోటీలో హనుమంతుడు వాయుకుమారుడవడం వల్ల సులభంగా గెలిచాడు. హనుమంతుని పరాక్రమానికి మెచ్చిన రాహుదేవుడు హనుమంతునికి ఒక వరమిచ్చాడు. ఓ హనుమా, ఎవరైతే నాకెంతో ప్రీతికరమైన మినుములతో చేసిన వంటకములతో నిన్ను పూజిస్తారో వారికి రాహుదోషం నుండి విముక్తి కలుగుతుంది, ఇంకా రాహువు వారిని బాధించదు అని రాహువు ఆంజనేయ స్వామి వారికి వరమిచ్చాడు. రాహువుకి ఇష్టమైనటువంటి ధాన్యం మినువులు. ఆ మినువులతో చేసినటువంటి పదార్థములు రాహువుకి ఎంతో ఇష్టం. అందుచేత రాహువు ఆంజనేయ స్వామికి ఈ విధంగా వరమిచ్చాడు. ఇంకా హనుమంతుడికి సమర్పించిన వస్తువును మాల రూపంలో తయారు చేయాలి, లేదా పాములాగా వంగి ఉండాలి. ఎందుకంటే రాహుదేవుడు యొక్క ఆకారం పాములాగా వంగి ఉంటుంది. అందుచేత మనం వడమాలను స్వామివారికి ఈ విధంగానే మెళ్ళో వేస్తూ ఉంటాం. అయితే ఉత్తర భారతదేశం చెరుకుకి ప్రసిద్ధి. అలాగే వారు ఎక్కువగా తీపి పదార్థాలు తింటూ ఉంటారు. అందుచేత వారు మినుములతో తీపి పదార్థమైనటువంటి జాంగ్రీని చేసి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అలాగే దక్షిణ భారతదేశం ఉప్పు సాగుకు ప్రసిద్ధి చెందింది. అలాగే దక్షిణ భారతదేశం వారు ఎక్కువగా ఉప్పు కారాలను ఇష్టపడతారు. కాబట్టి మినుములలో ఉప్పు, మిరియాలు వేసి వడలుగా చేసి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఈ కారణం చేతనే ఉత్తర భారతదేశం వారు స్వామివారికి జాంగ్రీమాలను, దక్షిణ భారతదేశం వారు స్వామివారికి వడమాలను సమర్పిస్తూ ఉంటారు అని మహాస్వామి వారు తన భక్తుని యొక్క సందేహం ఈ విధంగా తీర్చారు. ఇదండి స్వామివారి యొక్క వడమాలకు సంబంధించిన పురాణ గాథ. స్వామివారికి వడమాలను ఎందుకు వేస్తామో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.